వీడియో వచ్చేసారు కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే పోకో వాళ్ళదన్నమాట. సో రీసెంట్గా లాంచ్ అయిన పోకో M8X 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది. 21,000కి నడుస్తుంది. ఆ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసిరంటే మాత్రం ఒక 1,700 ఏమో ప్రైస్ అయితే తగ్గుతుంది. తీసుకొచ్చానంటే పోయి ఇక ఏం చేయలేము. తీసుకోమనేసి అయితే అంటాను కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ ప్రైస్కి జర బెటర్ ఆప్షన్ అయితే అంటాను నేను. తీసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా పోకో నుంచి అన్నమాట. సో పోకో వల్ల పోకో X8 X8 ఏదో టీజ్ అవుతుందన్నమాట. ఫ్లిప్కార్ట్లో టీజ్ చేస్తారు. సో అఫీషియల్గా లాంచ్ అయినాక అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ఏమంటారు సేల్స్ అవన్నీ అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చెక్క ప్రకారం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అంతదూస్ కోసం చూసుకుంటే 8,30,000 అంతదూస్ కోర్ 6.83 ఇంచెస్ డిస్ప్లే AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ కోర్టిన్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అయితే మెన్షన్ చేసి 9,000 mAh బ్యాటరీ 16 వాట్స్ ఛార్జర్ అనమాట. 9,000 mAh అంటే 3 రోజుల దాకా మంచిగా పండుగ చేసుకోవచ్చు అనమాట. దేనికి బ్యాటరీ బ్యాకప్ ఈజీగా. ఇది బేసిక్గా యావరేజ్ యూజర్స్కి అనమాట. అండ్ నెక్స్ట్ కూడా వివో నుంచి అనమాట. వివో వాళ్ళ వివో Y31T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిందంట. ప్రైస్ 26,000 అంట. నేను చెక్ చేసుకోవాలి. నాకు అప్డేట్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 6GB RAM 128GB 30,000కి వస్తుంది. అండ్ యా స్పెసిఫికేషన్స్ డీసెంట్ అండర్ 16తో పాటు వస్తుంది. ఆరిజిన్ OS 6.75 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. స్నాప్డ్రాగన్ 4 Gen 2 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. రియల్మీ వాళ్ళ C1 హై అనమాట. 6,500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 100Hz రిఫ్రెష్ రేట్ 6.75 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 14,000కి వస్తుంది అన్నమాట. అంటే 14,000 ఎందుకు వస్తుంది అంటే మాత్రం ఇది చెప్పినా కదా యూనిఎస్ఎస్సి ప్రాసెసర్తో. సో ఈ ప్రైస్ కేటగిరీలో మెల్లమెల్లగా మీకు యూనిఎస్ఎస్సి ప్రాసెసర్స్ కానీ లేకపోతే 4G స్మార్ట్ ఫోన్స్ కానీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు రియల్మీ P4 పవర్, రియల్మీ P4X, రియల్మీ P4 లైట్ ఏవైతే ఉన్నాయో ప్రైస్ హైక్ అవుతుంది అనేసి అయితే మెన్షన్ చేసి లైక్ 1,000 రూపాయల నుంచి 3,000 మధ్యలో డిపెండింగ్ అపాన్ ద స్మార్ట్ ఫోన్ అమ్మడమే. స్మార్ట్ ఫోన్స్ని బట్టి 1,000 రూపాయలు అయితే ప్రైస్ అయితే హైక్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అమ్మడం. ఇండియన్ బ్రాండ్ లావా వాళ్ళ లావా బోల్డ్ N4 లైట్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ప్రైస్ చూసుకోవడం మాత్రమే 7,000 ఏమంటే 7,000 అంటే సింపుల్ చెప్పాలంటే 8,000 అనుకోండి. ఇది 3GB RAM 30GB స్టోరేజ్ వేరియంట్. ఇది అది ఏమంటారు ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ మీద వస్తున్నాయి. 5,000 mAh బ్యాటరీ ఏంటంటే ఇది చాలా లైటెడ్ వర్జన్ అనమాట. సింపుల్ చెప్పుకోవాలంటే ఏం లేదు. బేసిక్ యూస్కి జస్ట్ యూపీఐ పేమెంట్ సోషల్ మీడియాకి బాగా పనిచేస్తాం. హెవీగా గేమ్గా ఏం యూజ్ చేయడానికి రాదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం రా థెరపీ అనమాట. సో రా థెరపీ ఇమేజ్ ఎడిటర్ ఏదైతుందో కొత్త అప్డేట్ వచ్చింది. ఇది 5.12 తీసుకొచ్చింది. దీంట్లో కలర్ టూల్స్ ఇంప్రూవ్ అయినాయంటే కెమెరా కంపాటబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది అనేసి అయితే అన్నారు. సో ఫోటోగ్రఫీ యూజ్ చేసే వాళ్ళు కలర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఫొటోస్ మీద ఇది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మన ఇండియా నుంచి అనమాట. ఏంటంటే మన ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారితో అప్డేట్ చేసిపోయి ఇది దగ్గర రాబోయే 8 సంవత్సరాల లోపల ఇండియా 7 నుంచి 3 nanometers అప్ టు లైక్ 7 nanometers 3 nanometer చిప్స్ అయితే తయారు చేస్తామనేసి అయితే అంటారు. అంటే మీరు డైరెక్ట్ స్మార్ట్ ఫోన్స్ డెస్క్టాప్ ల్యాప్టాప్స్ అయితే కాదు కానీ మిగతా కేటగిరీస్ ఉంటాయి కదా. మిగతా దాంట్లో 7 nanometers అంటే ఇప్పుడు నాకు తెలిసిన కాడికి అయితేనేమో 12 nanometers 22 ఏదో ఉండే లాస్ట్ టైం జనరల్ చిప్స్కి. సో వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అనేసి రాబోయే 8 సంవత్సరాల లోపల 7 nanometers 3 nanometers దాకా టార్గెట్ అయితే పెట్టుకోరు. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రం హార్డ్వేర్ సంబంధించి AMD వాళ్ళు అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిరు. AMD వాళ్ళ Zen 6 మెడ్యూసా 1 APU అండ్ ఒలింపియా రిడ్జ్ CPUs ఏవైతే AM5 సాకెట్కి కంపాటబుల్ అండ్ AM5 సాకెట్కి వస్తాయనేసి అయితే కన్ఫర్మ్ అయితే చేసిరు అన్నమాట. కమిటీ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ట్రయల్ ఇన్ ద స్కై సెకండ్ చాప్టర్ గేమ్ ఏదైతే ఉందో నేను చెక్ చేసుకోలేను, కొంచెం లేట్ అయింది అనుకోవచ్చు. ఈ గేమ్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 17 తారీఖుకి గేమ్ వస్తుంది. అండ్ ఈ గేమ్కి సంబంధించిన డెమో వర్జన్ మీకు అవైలబుల్ ఉందన్నమాట. అంటే లాస్ట్ టైం ఇది ఆడినప్పుడు 3 గంటల డెమో ఉంది. సో డెమో ఫుల్గా ఆడేసి మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం చాలామంది నచ్చకపోతే కొంచెం స్ట్రాటజిక్ లాగా కూడా ఉంటుంది. డెప్త్ అనేది బాగానే ఉంటుంది. ట్రై అయితే చేసుకోవచ్చు. డెమో వర్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బాగా హైప్గా ఇచ్చిన క్రిమ్సన్ డెజర్ట్ అనే గేమ్ ఏదైతే ఉందో దీనికి ఫ్రీ ఎనాన్స్మెంట్స్ వచ్చినవి లైక్ కట్ సీన్స్, స్టోరీ మూమెంట్స్ అండ్ మంచి అప్డేట్తో పాటు కూడా వచ్చింది. అఫీషియల్గా ఎక్స్ట్రా కూడా పోస్ట్ చేసి రమ్మంటే ఒకవేళ ఇట్లా గేమ్ మీరు ఉంటే ఇట్లా ఒకసారి అప్డేట్ చేసుకొని మంచి బూస్ట్ ఆప్టిమైజేషన్స్ అయితే అయ్యుండొచ్చు. ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. ఈ వీడియోకి అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.